వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు వైసీపీలో వలసల పర్వానికి తెరలేపిందా అంటే జరుగుతున్న పరిణామాల బట్టి అవునని చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే పార్టీలో అసమ్మతి బహిర్గతమై అసంతృప్తి తారాస్థాయికి చేరి తిరుగుబాటుకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో జగన్ అండ్ కో ఎమ్మెల్యేలను బుజ్జగించి సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి. ఇక కొందరైతే తాడేపల్లి ప్యాలెస్ పిలుపు అందుకున్నా ఏవో కారణాలు చెప్పి ముఖాన్ని చాటేస్తున్నారు. మరికొందరైతే వచ్చే ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉంటామని తేల్చి చెప్పేస్తున్నారు. మరికొందరు అయిష్టంగానే అధిష్టానం మాటలను ఔదాల్చుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ప్రస్ఫుష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన నియోజకవర్గం మార్పుపై బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్కు టచ్లోకి వెళ్లారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్తో ఆయన డిసెంబర్ 29 భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన కోసం కాకినాడ చేరుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బస వద్దకు జ్యోతుల చంటిబాబు డిసెంబర్ 28 రాత్రి 10:30 గంటల సమయంలో చేరుకున్నారు. ఇక ఆయనతో పాటు దాదాపు గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిరువురి మధ్య అధికార వైసీపీ సిట్టింగులను స్థానాలు మార్చడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చిట్టిబాబును కూడా నియోజకవర్గం నుంచి మార్చేయడానికి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు తన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్టానాన్ని ధిక్కరించారు. జగన్ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికే జ్యోతుల చంటిబాబు వర్గీయులు పలువురు వైకాపాకు రాజీనామా చేశారు. జ్యోతుల చంటిబాబు సైతం జగన్ తీరును నిరసిస్తూ త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్తో భేటీ కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది.